హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న స్మార్ట్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. లంచ్ బాక్స్ రెసిపీ చూపిస్తున్నాను. క్యారెట్ ఎగ్తో రైస్ చేసి చూపిస్తాను. పిల్లలకి సూపర్ ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా ఈజీ కూడా. దాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: క్యారెట్ తురుము, కొత్తిమీర, మెంతాకు వేసుకుంటే సూపర్ ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. మనం మెంతాకు అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా పెట్టాలి. డైరెక్ట్గా తినరు కాబట్టి ఇలా కర్రీలో వేస్తే చాలా బాగుంటుంది. కరివేపాకు, ఎగ్, ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ మీకు వేసేటప్పుడు తయారు చేసేటప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇలా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మా పాప తినదు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, మెంతాకు, కరివేపాకు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. క్యారెట్ అలా వేగిన తర్వాత ఎగ్ కొట్టి వేసుకోవాలండి. సెల్ఫ్ వీడియో తీస్తున్నాను కదా, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి మనం ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎప్పుడు రొటీన్గానే కాకుండా ఇలాంటి వెరైటీగా చేసి చూపిస్తే బాగుంటుంది అన్నమాట. అయితే ఇందులో నూనె బదులు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం ముందుగా అన్నం ఉడికించి పెట్టుకొని చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా కలిపేసుకున్నాం. అంతే, ఎంతో ఎమ్మీగా ఉన్న క్యారెట్ ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని చూపించండి. పిల్లలకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్. లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్లే మా పాప లంచ్ బాక్స్. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, లంచ్ బాక్స్లోకి సర్వ్ చేస్తున్నాను వేడిగాని. ఇలా కానీ మీ పిల్లలకి చేసి పెట్టారంటే సూపర్గా, అసలు ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తిని తీసుకొచ్చేస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.